ఏపీలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్కు చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల లోక్సభ స్థానం నుంచి బైరెడ్డి శబరిని బరిలో దింపనున్నారంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సమాచారంతో సోమవారం రాత్రి శబరి అనుచరులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండే బైరెడ్డి శబరి ఎవరో కాదు, బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె. ఆమె ప్రస్తుతం నంద్యాల బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఉన్నారు. కానీ శబరితో పాటు ఆమె తండ్రిని సైకిల్ పార్టీలోకి తీసుకొచ్చి వారిరువురికి అంటే కుమార్తెకు ఎంపీ సీటు, తండ్రికి ఎమ్మెల్యే సీటు కేటాయించే విధంగా చంద్రబాబు స్కెచ్ వేశారన్న ప్రచారం నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. అదీకాక మరికొద్ది రోజుల్లో చంద్రబాబు అధ్యక్షతన నంద్యాలలో భారీ బహిరంగ సభ ఉందని, ఆ సభలో ఈ తండ్రి కూతుళ్లు పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం గూటికి చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇక రాయలసీమలో బైరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి వేళ వారు పార్టీలోకి వస్తే జిల్లాలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే భావన కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోందంటున్నారు. పాణ్యం ఎమ్మెల్యే టికెట్ బైరెడ్డి రాజశేఖర రెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే బైరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం అగ్రనేతల నుంచి స్పష్టమైన హామీ అందిందనే ఓ ప్రచారం కూడా నడుస్తోంది. రాయలసీమ హక్కుల కోసం, నీటి వాటా కోసం బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉద్యమాలు చేస్తున్న విషయం విదితమే. అయితే రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడంతో పాటు బదిలీ చేస్తున్నారు. దీంతో పలువురు అసంతృప్తి జీవులు వైసీపీకి రామ్ రామ్ చెప్పి మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఆ క్రమంలో వల్లభనేని బాలశౌరి, కొలును పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, గుమ్మనూరు జయరాం ఇలా పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు, ఎంపీలు ఇప్పటికే వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఆ జాబితాలోకి మరింత మంది చేరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తూ ఉన్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఆ కూటమితో బీజేపీ సైతం కలిసి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ వెళ్తే రానున్న ఎన్నికల్లో ఆ కూటమి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక బీజేపీలో నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేయనున్న బైరెడ్డి శబరియే కాదు, ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గెలుపు కూడా పక్కాగా ఖాయమనే ఓ వాదన వినిపిస్తోంది. అయితే జిల్లా పొలిటికల్ సర్కిల్లో రాజకీయం, అభ్యర్థుల ఎంపిక హాట్గా నడుస్తోంది.